మహోన్నతమైన మహాఘనమైన మహిమ కలిగిన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తండ్రి. నాయన మరి ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ సువార్త కూడికలు నాయన మరి కొద్దిగా విరామం వచ్చినప్పటికీ మరలా ఈరోజు ఈ విధంగా ఈ స్థలంలో ఈ కార్యక్రమాన్ని జరగడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈరోజు ఈ మొదటి రోజు సభలో మొదటి వర్తమానంగా కూడి వచ్చిన ఈ పిల్లలకు కొన్ని సంగతులను వివరించడానికి తగిన బుద్ధిని జ్ఞానమును నాకు ప్రసాదించమని, అవకాశం ఉంటే వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకొని మంచి వాతావరణాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి విషయాలు మీతో పంచుకోవడానికి మరి ముఖ్య వర్తమానికులు మన మధ్య సిద్ధంగా ఉన్నారు కనుక కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. కొన్ని విషయాలు మీతో పంచుకునే ముందు మీకు ఒక ఉదాహరణ చెప్పి ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా నాళ్ళ క్రితం నేను ఒక వీడియో చూశానండి ఫోన్లో. అదేంటంటే మామూలుగా వీధుల్లో తిరిగే ఒక కుక్క, అది దాని మూతిని ఒక డబ్బాలో ఇరికించేసుకుంది. ఒక కుక్క తన మూతిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇరికించుకుంది. దానివల్ల దాన్ని తినడానికి లేదు, త్రాగడానికి లేదు, చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇది గమనించినటువంటి ఒక మరి దయాగుణం కలిగిన ఒక వ్యక్తి ఆ సమస్య నుండి దాన్ని విడిపించాలని, పాపం ఆకలితో అలమటించిపోతుంది, కనీసం నీళ్లు తాగడానికి కూడా దానికి లేదు, ఎప్పటి నుంచి ఇది ఇలా ఉందో పాపం అలా తిరుగుతుంది అని దాన్ని ఆ ఇబ్బంది నుండి విడిపించడానికి ఒక మంచి మనసున్న వ్యక్తి ఆ డబ్బాని తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. బహుశా ఈ వీడియో మీరు కూడా ఎవరైనా చూస్తే చూసుండొచ్చు. అప్పుడు అది అతనికి సహకరించదు. అదేమనుకుంటుందంటే, ఇతను నా మీద దాడి చేస్తున్నాడు, నన్ను ఏదో చేయడానికి ఇతను వచ్చాడు, అందుకే నన్ను పట్టుకుంటున్నాడు బలవంతంగా అనుకుంటూ తిరిగి అతన్ని రక్షిస్తున్న వ్యక్తి మీద తిరిగి దాడి చేస్తూ ఉంటుంది ఆ కుక్క. అయినప్పటికీ ఆ వ్యక్తి పాపం దాన్ని అర్థం చేసుకుని, సరే ఇది మూగజీవి కదా, దీనికి అంత విఘ్నత లేదు కదా అనుకొని అది దాడి చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఆ డబ్బా తీసి దాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తాడు, విడిపిస్తాడు, అది సంతోషంగా వెళ్ళిపోద్ది. ఈ ఎగ్జాంపుల్ మీరు మనసులో పెట్టుకుంటే దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనము చాలా సందర్భాల్లో కొన్ని భయంకరమైన ప్రమాదాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కూడా మనపై జాలిపడి, ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆ ప్రమాదం నుండి మనల్ని తప్పించటానికి దేవుడే ఇన్వాల్వ్ అవుతుంటాడు. చాలా సందర్భాల్లో మనం దీన్ని గమనించాం. ఎందుకంటే ఇది గమనించాం, మనకి మన మీద ఉన్నటువంటి స్వాభిమానం చాలా ఎక్కువ. మనం ఎప్పుడు మన గురించి ఏమనుకుంటామంటే, నేను చాలా మంచి వ్యక్తిని, నేను చాలా మంచివాడిని, నాకు ఎవరు ఏమీ చెప్పవసరం లేదు, ఒకరిలో నన్ను సరిదిద్దాల్సిన అవసరం నాకు లేదు, నాకు అన్నీ తెలుసు, నేను చాలా మంచి వ్యక్తిని, నేను అన్ని మంచి పనులే చేస్తాను అనేటువంటి ఒక భ్రమలో, ఒక మన మీద మనకున్నటువంటి అమితమైన అభిమానంతో దేవుడు మనకు చేస్తున్న సహాయాన్ని మనం గుర్తించలేకపోతుంటాం. దేవుడే ఆ భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతున్న మనల్ని రక్షించడానికి లేదా తప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనం సహకరించాం. ఆయన ఇస్తున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా పోతుంటాం. మీకు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వచ్చి జ్ఞాపకం చేస్తాను, ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనందరం చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా
ఇది ఎన్నోసార్లు మనం చదువుకుంటాం కదండి. మన జీవితంలో క్రైస్తవులమైన తర్వాత ఈ మాటలు అనేక సార్లు మనం లెక్కలేనన్ని సార్లు చదివిన మాటలు ఇవి అని నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అందరినీ. దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆదాముని తిన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఏమండి, ఆదాము తిన్నాడో లేదో దేవుడికి తెలుసా తెలీదా? ఆదాము తిన్నాడో లేదో దేవునికి తెలుసా లేదా? మళ్ళీ ఏంటి అలా అడుగుతున్నాడు తిన్నావా అని? ఆలోచించారు ఎప్పుడైనా? మళ్ళా తర్వాత అడిగాడు, ఆయన ఒక కారణం చెప్పాడు. బాబు, ఈ మహానుభావురాలే నన్ను ప్రేరేపించింది అనగానే ఓహో సరే అనుకున్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, ఏంటి నువ్వు చేసిన సంగతి? ఏం చేసిందో దేవునికి తెలియదండి. ఆదాము పండు తిన్నాడు, అది దేవునికి కూడా తెలుసు. కానీ దేవుడు ఆదాముని ఏమనాలి? ఎందుకు తిన్నావు అనాలి. కానీ దేవుడు ఏమడిగాడు? తిన్నావా అని అడిగాడు. సరే, హవ్వ మీద తోసాడు నేరాన్ని. ఆమె దగ్గరికి వెళ్తే నువ్వు చేసింది ఏంటమ్మా అన్నప్పుడు ఆవిడైనా నేను తప్పు చేశానని ఆవిడ మరొకళ్ళ మీద నెట్టింది. మీరు ఇక్కడ బాగా ఆలోచించండి. ఆదాముని తింటివా అని అడిగాడు. హవ్వమ్మని నువ్వేం చేసావు అని అడిగాడు. నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. కానీ అపవాదిని అడిగాడా? ఆలోచించారు ఎప్పుడైనా? అపవాదిని అడిగాడా? ఏం చేసావు అని అడిగాడా? డైరెక్ట్గా శిక్ష, పనిష్మెంట్. మరి అపవాదిని ఎందుకు అడగలేదు? ఆదాము అవ్వల్ని ఎందుకు అడిగాడు? ఆలోచించండి. ఎందుకు తింటివా ఆదాము తింటివా అని ఎందుకు ఆదాముని అడుగుతున్నాడు? ఆదాము తిన్నాడని తెలిసినా కూడా ఎందుకు అడుగుతున్నాడంటే, దేవుడు ఆదాముకి మరియు హవ్వకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం అపవాదికి లేదు. తిన్నావా అని ఎందుకు అడుగుతున్నాడంటే, ఆదాము ఒకవేళ తినేసానయ్యా, పొరపాటు అయిపోయింది అని ఒక మాట అంటాడేమోనని ఆదాముకి, అంటే తప్పును దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. తింటివా అన్న ప్రశ్నలో ఆదాముకి అక్కడ అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఎవరే ఇంకా మాటలు ఏమి లేవురా అంటావు, అంటే ఇంకా అక్కడ ఇంకా అవకాశం ఏమి లేదు. ఇంకెక్కువ ఇంకా నీతో మాట్లాడడం అనవసరం. ఇంకా మాటలు లేవు, మాటలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? మాటలు కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నాడంటే అర్థం ఏంటి? అక్కడ ఒక సొల్యూషన్ ఉంది. మాట్లాడుకుంటే పరిష్కారం ఉంది. అసలు మాటలే లేవు అన్నావంటే పరిష్కరించుకునే ఆలోచనే లేదు. ఇప్పుడు ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నువ్వు తింటివా అని అడుగుతున్నాడంటే ఆదాముకు ఒక అవకాశం ఉంది అక్కడ. ఏంటి అవకాశం అంటే, తిన్నాను తండ్రి, తప్పైపోయింది. ఒకవేళ ఆదామే గనక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పైపోయిందయ్యా నేను తినేసాను అనుంటే మీరు ఆలోచించండి, దేవుడు అతనికి ఒక మంచి పరిష్కారాన్ని చెప్పేవాడా చెప్పడా? తప్పు ఒప్పుకుని ఉంటే దేవుడు అతనికి దిద్దుబాటు దిశగా మార్గాన్ని చూపిస్తాడా చూపించడా? ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ అవకాశం ఇవ్వడానికే దేవుడు ఆదాముని అడిగాడు తింటివా అని. తెలిసినా కూడా, అతను తిన్నాడని తెలుసు, కానీ ఆదాము అవకాశాన్ని వినియోగించుకోలేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక తన పిల్లలు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు. వాళ్ళని ఎలాగైనా మరలా జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటాడు. ఎందుకంటే దేవునికున్న మనసు ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం ఒకసారి 18వ అధ్యాయం మనం చూడగలిగితే 23వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వాడు తన ప్రవర్తనను దిద్దుకొని ఏం చేసండి? తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అంటే దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, మనం పాపం చేస్తామన్న విషయం ఆయనకు తెలుసు. అయితే మనం అసలే పాపం చేయకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడు.
ఎందుకంటే పాప శరీరాకారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఆయన మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దిద్దుకోవాలని. ఏం చేయాలనండి? దిద్దుకోవాలని. అందుకే ఆ రోజు ఆదాముకి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నేను తప్పు చేశాను తండ్రి, తినేశాను, పొరపాటు అయిపోయింది, నువ్వు వద్దన్న పని చేశాను, నన్ను క్షమించు అని ఒక మాట అనుంటే ఖచ్చితంగా దేవుడు అతనికి ఒక మంచి పరిష్కారాన్ని ఇచ్చేవాడే. అదేంటనేది మనకు తెలియదు, జరగలేదు కనుక మనం ఊహించి మాట్లాడకూడదు. కానీ ఖచ్చితంగా దేవుడు అతనికి ఒక పరిష్కారాన్ని అయితే చూపించేవాడే. అంటే మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ అన్నప్పుడు, దేవుని పిల్లలంగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడంటే, మనం ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రమాదం నుండి తప్పించాలనుకుంటుంటాడు. మనల్ని ఎవరో ఒకరి ద్వారా గద్దిస్తాడు. సేవకుని ద్వారానో, దేవుని వాక్యము చదవటం ద్వారానో, లేదంటే ఏదైనా ఒక మంచి పాట ద్వారానో ఒకలాంటి గద్దింపు మనకు వినిపిస్తుంటుంది. అది దేవుడికి మన మీద ఉన్న ప్రేమ. అయితే మనం ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళమంటే గద్దింపు మనకి ఇష్టం ఉండదు. మనల్ని ఎవరైనా దిద్దుతున్నారంటే మనం దాన్ని అసలు యాక్సెప్ట్ చెయ్యం. ఒకవేళ ఎవరైనా మనల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే వెంటనే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో తెలుసండి? మనల్ని ఎవరైతే సరిదిద్దాలనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని గద్దిస్తున్నారో, ఎవరైతే మనల్ని సరిదిద్దుతున్నారో వాళ్ళలో లోపాలు వెతికే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక విషయంలో మనం ఒక వ్యక్తిని సరిచేసే ప్రయత్నం చేసాం అనుకోండి, ఆ వ్యక్తి వెంటనే అయితే ఇప్పుడు ఇతనిలో నేను ఏ లోపాన్ని చూడాలి, అతనికి తెలియకుండానే అతని బ్రెయిన్ అలాగ ఆలోచిస్తుంటుంది. మీకు అర్థమవుతుందా? అందుకే మనం సరిదిద్దబడం. మనకి దిద్దుబాటు అసహ్యం. మనకి పొగడ్తలైతే ఇష్టం, కానీ పొరపాటులోకి వెళ్ళిపోతున్నప్పుడు, తప్పులోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా మనల్ని సరిదిద్దుతున్నారంటే మనం అసలు సహించవండి. అదే మనం చేసే అతిపెద్ద తప్పు. పాపము చేయకుండా ఎవరు ఉండరండి. దేవుడు చెప్పాడు, నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి 3:23 రామపత్రికలో చాలాసార్లు మనం చదువుకుంటాం. అయితే దేవుడు మరి మన నుండి ఏం ఆశిస్తాడు అన్నప్పుడు దిద్దుకోవాలి. ఆయన గద్దింపులు విన్నప్పుడు, ఆయన మనల్ని సరిదిద్దుతున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నన్ను సరిచేస్తున్నాడు అని మనం గమనించుకోగలగాలి. అలా ఎప్పుడు మనం గమనించుకుంటామంటే, మన మీద మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు, మనల్ని మనం గొప్పగా ఊహించుకున్నప్పుడు, నేను గొప్ప వ్యక్తిని, నేను దేవుడు పని చేసేస్తున్నాను, నేను రోజు బైబిల్ చదివేస్తాను, నేను దేవుని వాక్యం చెప్పేస్తున్నాను, ఎప్పుడైతే మన మీద మనం ఒకలాంటి ఒక గర్వంతో, ఒక స్వాభిమానంతో ఉంటామో దిద్దుబాటును మనం స్వీకరించలేము. అర్థమవుతుందండి? ఆ రోజు ఆదాము అవ్వలకి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇవాటికి కూడా మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, మనం ఎంత భయంకరమైన తప్పులోనికి వెళ్ళిపోతున్నా, దేవుడు మనల్ని వెనక్కి లాగడానికి, దేవుడు ఆ భయంకరమైన ప్రమాదంలోనికి వెళ్ళిపోయి ఇరుక్కుపోకుండా మనల్ని రక్షించడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనసు దుష్టుడు మరణమునందుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ దిద్దుకోవడం కావాలి ఆయనకి. అర్థమవుతుందండి? ఇలాగ మనం ఆలోచిస్తే చాలా విషయాల్లో మనం దిద్దుబాటుని స్వీకరించకుండా పోతుంటామండి. ఏమంటే దిద్దుకోవాలి. ఒకనొక రోజు దావీదు గారు పొరపాటు జరిగింది ఆయన జీవితంలో. మనందరికీ తెలుసు. ఏమండి? దావీదు గారు చేసిన మహాకార్యాల గురించి మనకి తెలియకపోవచ్చేమో, కానీ దావీదు గారు చేసిన పాపం గురించి మాత్రం మనకి చాలా క్లియర్గా తెలుసు. ఆయన పాపం చేశాడు, పొరపాటు జరిగింది, పొరుగువని వారిని ఆశించాడు, తర్వాత నరహత్య చేశాడు, వ్యభిచరించాడు, అబద్ధం మాట్లాడాడు. ఎన్ని ఆజ్ఞలు మీరాడండి ఒకేసారి? దావీదు గారు ఒక్కసారి 4 ఆజ్ఞలు మీరేశాడు. వ్యభిచరించకూడదు, వ్యభిచరించాడు. పొరుగువాని వారిని ఆశించకూడదు, ఆశించాడు. నరహత్య చేయకూడదు, నరహత్య చేశాడు. అబద్ధం కూడా మాట్లాడాడు. అబద్ధపు సాక్ష్యాన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. అంటే దావీదు గారు పాపము చేసినప్పటికీ ఒక దైవజనుడు వచ్చి, బాధ్యతగా దేవుని తరపున ఒక దైవజనుడు వచ్చి ఒక ఎగ్జాంపుల్ అతనికి చెప్పి, అక్కడ నాతాను గారు నాకు చాలా బాగా నచ్చుతారండి. ఆ సందర్భంలో నాతాను గారు నేను చాలా నేర్చుకున్నాను నాతాను గారి నుంచి. అది స్టడీ చేస్తున్నప్పుడు అని ఎంత గొప్పగా, ఎంత స్ట్రాటజీ, ఎంత చాకచక్యంగా దావీదు గారితో మాట్లాడతాడంటే, నాతాను గారు దావీదు గారిని
ఒక గొప్ప వ్యక్తి అని దావీదు గారికి జ్ఞాపకం చేస్తాడు. అర్థమవుతుందా? దావీదు ఎంత నీతిమంతుడో, దావీదు ఏదైనా సరే ఒక న్యాయం తీర్చాలనుకుంటే ఎంత నీతిగా న్యాయంగా తీర్పులు తీరుస్తాడో, అతను ఎంత యథార్థవంతుడో అతనికి జ్ఞాపకం చేస్తాడు. మీరు ఆ స్టోరీని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ స్టోరీ అంతా మనం చదువుతున్నప్పుడు ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఆ ప్లేస్లో నువ్వైతే ఏం చేస్తావు? వెంటనే దావీదు గారు ఏం చేస్తారు? ఆ మనుషుడు ఖచ్చితముగా మరణానికి పాత్రుడు అనగానే, అంటే దావీదుకి ఏ విజ్ఞాపకం చేస్తున్నాడు ఆసాపు ఆయన? నాతాను గారు, నీవు గొప్ప వ్యక్తివి, నువ్వు నీతిమంతుడవు, నువ్వు సామాన్యుడవు కాదు, చాలా నీతిమంతుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు గారికి. దావీదులోని నీతిని జ్ఞాపకం చేసి, అతను నీతిమంతుడు, దావీదు గారు మీరు చాలా గొప్ప వ్యక్తి అండి అని చెప్పి, ఎంత గొప్ప వ్యక్తివైనా నువ్వేం చేసావో తెలుసా? ఇదిగో నువ్వు ఇంత నేరం చేసావు. అందుకేనండి వెంటనే మనకు కూడా తప్పు దిద్దడం తెలియాలండి. తప్పు దేవుడు దిద్దమన్నాడు కదా అని ఎలా పడితే అలాగే దిద్దకూడదండి. ఇతరుల మనసులు గాయపడిపోకూడదు. అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అవతల వాళ్ళ పొజిషన్ ఏంటి. ఈ మధ్య ఒక పొరపాటు జరిగింది ఒక చెల్లి విషయంలో. అందరూ ఆ చెల్లిని పట్టుకుని తిడుతున్నారు, అందరూ ఎలిగేట్ చేస్తున్నారు. నన్ను అడుగుతున్నారు అని, మీరు ఏం అనరు ఏంటని, మీరు గద్దించాలి కదా అని నన్ను అందరూ అడుగుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇది సమయం కాదు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ఎవరు ఏమనకండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. 4 రోజులు 5 రోజులు ఆగిన తర్వాత నేను చాలా చక్కగా వివరిస్తాను అని ఒక 1 వీక్ ఆగిన తర్వాత తనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, వివరించాను తను చేసిన పొరపాటు ఏంటో. వెంటనే కంట నీళ్ళు పెట్టుకుంది. అంటే మనకి దిద్దటం కూడా తెలియాలి. నాతను దేవుని ప్రవక్త కనుక దావీదు గారిలో ఉన్న నీతిని దావీదు గారికి జ్ఞాపకం చేసి, ఇంత నీతిమంతుడు అయిన నీవు తప్పు చేసావనగానే దావీదు గారు ఇంకొక మాట మాట్లాడలేదండి. వెంటనే ఇన్స్టెంట్గా నేను పాపము చేశాను, ఒకటే మాట. అదే మనమైతే ఎందుకు చేశానంటే, అసలు అప్పుడు ఏం జరిగిందంటే, అసలు అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా, అసలు ఆ రోజు పరిస్థితులు ఏంటో తెలుసా, ఏ సిచ్యువేషన్ అలా చేయాల్సి పనికి మాలిన ఎక్స్ప్లెనేషన్ అని తెచ్చుకుంటామండి మనం. అదే మనలో వచ్చిన దరిద్రం. అందుకే మనం ఎప్పటికీ బాగుపడమండి. ఒకళ్ళు మనం సరి చేస్తున్నప్పుడు దానికి కారణాలు వెతుక్కుంటుంటాం, సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. మనం చేయాల్సింది సమర్థించుకోవటం కాదండి, సరిదిద్దుకోవాలి. మనం కవర్ చేయాలనుకోకూడదు ప్రాబ్లంని, మనం చేసిన తప్పుని కవర్ చేయాలనుకోకూడదు, క్లియర్ చేసుకోవాలనుకోవాలి. కవర్ చేయాలనుకుంటే కవర్ చేస్తూనే ఉండాలి. ఒక అబద్ధాన్ని కప్పుకోవడానికి మరొక అబద్ధం, దాన్ని కప్పడానికి మరొక అబద్ధం, నువ్వు ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. అదే నువ్వు క్లియర్ చేసే, అక్కడే క్లియర్ చేసే, అయిపోద్ది, అక్కడితో అయిపోద్ది. దావీదు గారు సమర్థించుకోలేదండి. వెంటనే నేను పాపము చేశాను. దావీదు గారికి మైండ్లో ఏం తిరుగుతుందో తెలుసా అండి? పొరుగు వాని భార్యను ఎవడైనా పాడు చేస్తే చట్టం ఏం చెప్పిందండి? ఏం చెప్పిందండి? రాళ్లతో కొట్టి చంపాలి. అందుకే దావీదు గారు ఫిక్స్ అయిపోయాడండి. నేను పాపము చేశానన్న మాటలో దావీదు గారు ఫిక్స్ అయింది ఏంటో తెలుసా? ఇక నాకు మిగిలింది మరణ శిక్ష. అందుకే వెంటనే నాతాను గారు ఏమన్నాడు తెలుసా? అది మీరు ఆ మాట ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఆ మాట ఎందుకన్నాడు నాతాను గారు? నీవు చావకుండునట్లు దేవుడు నీ పాపమును పరిహరించాడు. అర్థమవుతుందా? అంటే దావీదు గారు ఏం ఆలోచిస్తున్నాడు? ఇక నాలాంటి మనుషుడు, ఇందాక దావీదు గారు అన్నాడు కదా, వాడు మరణమునకు పాత్రుడని ఆయనే కదా అన్నాడు. మరి ఇప్పుడు దీని కూడా వర్తిస్తుంది కదా. అందుకని ఫిక్స్ అయిపోయాడు, ఇక నాకు మిగిలింది మరణ శిక్ష, ఇక నేను చావడమే. చట్టం అదే చెప్తుంది. కానీ ఒప్పుకున్నాడు గనక, నేను పాపిని అని ఒప్పుకున్నాడు గనక వెంటనే నాతాను గారు ఏమన్నాడు? నీవు చావకుండునట్లు, నువ్వు మరి ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నావేమో, వద్దు, ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు గనక. దేవుడికి చంపటం కాదండి కావాల్సింది, ఆయన కావాల్సింది ఏంటి? మారటం. అందుకే నీవు చావకుండునట్లు దేవుడు నీ పాపమును పరిహరించేశాడు. ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటేనండి, మన జీవితంలో జరుగుతున్న పొరపాట్లు మనం ఏం చేస్తామంటే సమర్థించుకుంటుంటాం. వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది, ఆ సిచ్యువేషన్ వేరు, ఆ పరిస్థితులు వేరు, ఆ మూడు వేరు, ఏమంటే ఇలా రకరకాల కారణాలు చెప్పి నా తప్పేమీ లేదు, ఆకలి నేరం నాది కాదు, ఇట్లాంటి డైలాగులు మనం వాడుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటుంటామండి.
కానీ ఒక్కటే మాట, దేవా పాపం చేశానయ్యా, నేను తప్పు చేశాను, ఒకటే మాట. దేవుడికి చాలా నచ్చేస్తామండి తెలుసా అండి. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అంటే దేవుడు మనల నుండి ఏం ఆశిస్తున్నాడు అన్నప్పుడు, ఏమండి పాపం చేయకుండా ఎవరు ఉండవు. ఎవరు జరుగుతుంటాయి జీవితంలో, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి, అవి దేవుని సన్నిధిలో ఒప్పేసుకోవాలి, వాక్యంతో కడిగేసుకోవాలి. తప్పు జరిగిపోయింది తండ్రి, పొరపాటు జరిగిపోయింది తండ్రి, ఇక మీరు చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ భక్తి అనేది ఒక్కసారిగా వచ్చేది కాదండి. ఇది క్రమక్రమంగా అంచెలుగా దేవుల్లో మనం బలపడతాము. అయితే మనకు ఉండాల్సింది ఏంటంటే సరిచేయబడటం ఇష్టపడాలి, దిద్దుబాటును మనం స్వీకరించగలగాలి. అందుకే దావీదు గారు ఒక మంచి మాట అంటాడండి, అది చదివి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 141:5, నీతిమంతులు నన్ను కొట్టటం అది నాకు ఉపకారం. ఏమండి, నీతిమంతులు నన్ను కొట్టడం ఏంటి? ఆ రోజు నాతాను నన్ను కొట్టకపోతే నన్ను ఎవరు కొట్టేవాళ్ళు? దేవుడు కొట్టేవాళ్ళు. దేవుడు కొడితే తట్టుకోలేము. అదే దేవుని తరపున దేవుని సేవకుడు కొడితేప్పాడు, దేవుడు చేతిలో తప్పించుకుంటాం. ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఒకటేనండి, జీవితంలో జరుగుతున్న పొరపాట్లు ఏమైనా సరే ఈ రోజు నుంచి ఒకవేళ ఇప్పటి వరకు మీకు కవర్ చేసుకునే అలవాటు ఉంటే, సమర్థించుకునే మనస్తత్వం మీదైతే, ఈ రోజు నుంచి మన తప్పులు ఒప్పుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. తప్పులు ఒప్పుకోవటం, ఎవరైనా సరిదిద్దుతున్నప్పుడు వెంటనే దానికి యాక్సెప్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. మన అనవసరమైన ఈగోలకి, అనవసరమైన పౌరుషాలకి, అనవసరమైన అహంకారాలకి మనం వెళ్ళిపోతే నష్టపోయేది మనమే. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అనుభవంతో చెప్తున్నాడండి ఈ మాట. దేవుని ప్రవక్త నన్ను గద్దించాడు కాబట్టే నేను సరిచేయబడ్డాను. ఆ రోజు నాతనుతో వాదించుంటే, నేను రాజునయ్యా, నాకు రాజ్యంలో ప్రతి ఒక్కరి మీద అధికారం ఉందయ్యా, నేనేంటి చేయలేదు. ఇప్పుడు ఒకటి జరిగింది ఏంటంటే, అప్పుడు ఎన్ని యుద్ధాలు చేశాను, ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, దేవుని కొరకు ఎంత ఆలోచించాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని శ్రమలు పడ్డాను, ఏదో ఒకటి జరిగితే ఏంటి అంత ఓవర్ చేస్తున్నావు నువ్వు అనుంటే చెప్పండి. కానీ దావీదు గారు ఎంత మంచి వ్యక్తి అంటేనండి, ఆయన ఎంత మంచి మనసు అంటే, ఎంత చిన్నవాళ్ళు వచ్చి కరెక్షన్ చేసినా ఆయన వెంటనే అవునానైనా సరేనైనా తప్పైపోయినా ఇంకెప్పుడు అలాగా జరగదు. ఈ మనసు మనకు కలిగి ఉండాలండి. ఇది ఇస్కరియోతు యోధాలో లేదు. అతనికి ఏంటండి, అతని బలహీనత ఏంటండి? ఇస్కరియోతు యోధాలో తప్పు ఏంటండి? అతను వ్యభిచారి కాదు, అతను ఒక అబద్ధికుడు కాదు. అతనుకున్నదల్లా ధన వ్యామోహం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు, మీరు సువార్తలు స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి, అనేక సార్లు ధనాన్ని గురించి మాట్లాడతాడండి. అనేక సార్లు ధనం గురించి. ఎందుకు అనుకుంటున్నారు? సహోదరుడు ఒక పక్క అదే ప్రాబ్లంలో ఉన్నాడు, అతనికి సరిదిద్దాలని, అతన్ని బాగు చేయాలని ఎన్నోసార్లు ప్రసంగించాడండి. కానీ వాడికి ఎక్కలేదు. అతను సరిదిద్దపడలేదు. నేను ప్రభుతోనే తిరుగుతున్నాను కదా, నేను దేవుడితోనే ఉన్నాను కదా అనుకున్నాడు తప్ప, నాలో ఈ తప్పు ఉంది కదా అని గుర్తించలేకపోయాడు. అందుకే అతని పరిస్థితి ఏమైపోయిందో మనకి తెలుసు. కాబట్టి మనం తప్పులు దిద్దుకునేవారుగా ఉండాలి తప్ప, సరిచేయబడుతున్న ఒకళ్ళు మనం గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును స్వీకరించేవారుగా ఉండాలి. అది మనకి మేలు. సమర్థించుకునే ప్రయత్నం చేయకండి. సరిదిద్దే వాళ్ళని తిరిగి ప్రశ్నించకండి. మరి నువ్వు అక్కడేం చేస్తావు, నువ్వు ఎక్కడ, అవన్నీ వద్దు. ప్రస్తుతానికి దేవుని తరపున అతను నిన్ను గద్దిస్తున్నాడు, నీలో పొరపాటు ఉంది, తప్పు జరిగింది అని ఒప్పుకుంటే, ఆ రోజు ఆదాము కనుక ఒప్పుకుని ఉంటే చరిత్ర మరోలా ఉండేదండి. మనకు తెలియదు, అది వీడు ఉన్నాం. కానీ ఆ రోజు ఒప్పుకొని ఉండుంటే ఏమో ఎలా ఉండేదో. ఒప్పుకోలేదు కనుక జరగాల్సింది ఇంకేదేదో జరిగింది. కనుక జీవితంలో మనకు జరుగుతున్న ప్రతి పొరపాట్లు మనం సరిదిద్దుకునే మనసు కలిగి ఉండాలి. సమర్థించుకునే మనసు అసలు కలిగి ఉండకూడదు. కవర్ చేసుకునే ఉద్దేశాలు మనకు ఉండకూడదు. దాన్ని మనం ఏం చేయాలి? క్లియర్ చేయాలి. అర్థం చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. మహనీయుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టి స్థితి లయ కారకుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, జీవింపచేస్తున్న తండ్రి, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన.
చిన్నపాటి ఆటంకం ఏర్పడినప్పటికీ మంచి వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని మాకు ఇచ్చారు. నాయన అందును బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మాలోని లోపాలను మేము సమర్థించుకోకుండా సరిదిద్దుకోవాలని, నాయన మరి సరి చేసుకోవాలని మీరు ఇచ్చిన గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మేము ఆలోచించాము. విన్న మేమందరూ, చెప్పిన నేను కానీ విన్న మీ బిడ్డలందరూ కానీ అది పాటించగలిగినట్లు, వాళ్ళ జీవితాల్లో వాటిని అనుసరించగలిగినట్లు సహాయం చేయండి. ఆయన మరి ఇప్పుడు మాట్లాడబోతున్న మీ కుమారులు, మీ సేవకులు ఆయన మరి మంచి విషయాలు మాకు నేర్పించుండగా, మాకు బోధించుండగా ఆయన మరి మంచి జ్ఞానమును, బలమును, శక్తిని, ఆరోగ్యమును ఆయనకు ప్రసాదించి వినడానికి కావాల్సిన ఆసక్తిని మా అందరిలో నింపమని వేడుకుంటాం. క్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.